హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి భారీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 4660 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 10th క్లాసులు కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనం చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అయితే ఇది మనకి. సో ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ వాళ్ళకి కానిస్టేబుల్ పోస్టులు, డిగ్రీ వాళ్ళకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతో 2 రకాలైన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే 10th క్లాస్ క్వాలిఫై ఉండి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి. నేను ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇందులో మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట, రైల్వే రక్షకకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ గురించి ఈ యొక్క నోటిఫికేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఆల్రెడీ అప్లికేషన్ అనేది April 15th నుంచే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో May 14th లోపు మనం ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవాలి. ఆఫ్టర్ అప్లై తర్వాత మనం ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే May 15th నుంచి May 24th లోపు ఈ యొక్క జాబ్స్కి మనం కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి లెవెల్ 6లో మనకి శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. 35,400 స్టార్టింగ్గా మనకి 35,400 నుంచి శాలరీ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. మినిమం 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అప్లై అయితే చేసేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేది 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ గురించి, ఎగ్జామ్కి సిలబస్ గురించి పూర్తి డీటెయిల్స్తో వేరొక వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో వేకెన్సీస్ అనేది మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వేషన్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరొక వీడియో ఆల్రెడీ రికార్డ్ అయితే చేశాను. త్వరలోనే అది కూడా అప్లోడ్ అయితే చేసేస్తాను. ఈ జాబ్స్కి సంబంధించి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. అలాగే ఏజ్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా, 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో SC ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి కల్పించడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఆల్రెడీ చెప్పాం కదా, డిగ్రీ, నార్మల్ డిగ్రీ ఎవరైనా సరే, ఎనీ డిగ్రీ అనమాట, ఏ డిగ్రీ క్వాలిఫై అయినా పర్వాలేదు. ఈ జాబ్స్కి మనం చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ అనమాట. 500 రూపీస్, 250 రూపీస్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసేటప్పుడు 500 రూపీస్ అయితే పే చేయాలి. ఈ 500 రూపీస్లో మనకి 400 రూపీస్ అయితే రిటర్న్ అయితే చేస్తారు. అది కూడా ఎప్పుడంటే, సో మనం అప్లై చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయడానికి వెళ్తాం కదా, ఆ రాసేసిన తర్వాత 400 రూపీస్ అయితే మనకి రిఫండ్ అయితే చేస్తారు. సో జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అయితే పే చేసినట్లు. అలాగే SC ST ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసేటప్పుడే 250 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సో మీరు కూడా ఎగ్జామ్కి అయితే వెళ్తారు కదా, CBT టెస్ట్ అయిపోయిన వెంటనే మీకు అందరికీ కూడా 250 రూపీస్ కూడా రిటర్న్ అయితే చేస్తారు. సో SC ST ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ 0 రూపీస్ అనమాట. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు మీకు. సో ఈ విధంగా ఎందుకు పెట్టారంటే, చాలామంది కూడా అప్లై చేసేస్తున్నారు కానీ ఎగ్జామ్స్కి అయితే వెళ్ళడం లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మనం పే చేసిన దాంట్లో రిఫండ్ అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా పెట్టడం వల్ల చాలామంది అప్లై చేయరు, కొంచెం ఫీజుకి భయపడి. సో మనకి త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సో ఎలా రిఫండ్ చేస్తారని చాలామంది కూడా డౌట్ అయితే ఉంటుంది కదా, దాని గురించి కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మనం అప్లై చేసేటప్పుడు మనకు సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. బ్యాంక్ నెంబరు, IFSC కోడ్ మొత్తం అన్ని కూడా అప్లోడ్ అయితే చేయాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ మనం అప్లై చేసేటప్పుడు పెడతాం కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోగానే సో మనం అటెండ్ అయినట్టు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి తర్వాత మనకి రిఫండ్ అయితే చేసేస్తారు. అలాగే మనకి ఫైనల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. సో మల్టిపుల్ స్టేజెస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ మనకి అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఎగ్జామ్ డేట్ మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అయితే ఉంటుంది. తర్వాత మనకి PET అయితే ఉంటుంది అనమాట, ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది. దాని తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV అయితే ఉంటుంది. సో DV కూడా మనం గెయిన్ చేసేస్తే మనకి జాబ్ అయితే వచ్చేసినట్లే. సో ఫస్ట్ మనకి CBT గురించి అయితే చెప్పుకుందాం. దీని ప్యాటర్న్ మనకి 90 మినిట్స్ అయితే ఉంటుంది. 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ప్రజెంట్ మనం సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం అయితే ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 1/3 మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. OBC వాళ్ళకి, అన్రిజర్వ్ క్యాండిడేట్స్, EWS వాళ్ళకి 35%,
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% వస్తే చాలు ఈ జాబ్స్కి మనం క్వాలిఫై అయితే అయినట్లు అనమాట. జస్ట్ క్వాలిఫై అయినట్లు, జాబ్ అయితే వచ్చేసినట్లు కాదు, క్వాలిఫై అయితే అయినట్లు అనమాట. అలాగే సిలబస్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో వేకెన్సీ డీటెయిల్స్ గురించి, సిలబస్ గురించి కలిపి నెక్స్ట్ వీడియోలో అయితే నేను పూర్తి డీటెయిల్స్తో చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే పీఈటీ గురించి అయితే ఇప్పుడు చూసుకుందాము. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో 1600 మీటర్స్ అనేది 6 minutes 30 secondsలో మనం గెయిన్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ 4 minutesలో మనం గెయిన్ చేయాలి. లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉంది. అలాగే హైట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 165, ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 అయితే హైట్ అయితే ఉండాలి. చెస్ట్ అనేది 80 అయితే ఉండాలన్నమాట. ఎక్స్పెండ్ చేసిన తర్వాత 85 అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే చెస్ట్ అయితే చూస్తారు. సో ఫైనల్గా మనకి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే చూద్దాం. సో కింద డిస్క్రిప్షన్లో ఈ జాబ్స్కి సంబంధించి లింక్ అయితే పెడతాను. టోటల్గా మనం ఆన్లైన్లోనే దీనికి అప్లై అయితే చేసేసుకోవాలి. సో లింక్పై క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఆర్ఆర్బీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఆల్రెడీ మీకు అకౌంట్ కనుక ఉంటే లాగిన్ అయిపోయి అప్లై అయితే చేసేసుకోవచ్చు. అకౌంట్ కనుక లేకపోతే క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. మీకు సంబంధించిన ఫొటోస్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసేసుకొని చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఎవరైతే కానిస్టేబుల్ 10th క్లాస్ క్వాలిఫై అండి కానిస్టేబుల్ పోస్టుల గురించి చూస్తారో సో వాళ్ళకి ఆల్రెడీ వీడియో అయితే రిలీజ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. జై హింద్.